మల్లేశంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో 5 సంవత్సరాలు పంచాయతీ పాలకవర్గం కొనసాగింది. ఈ రోజుతో 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అన్ని పార్టీల అధ్యక్షులు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు పాలకవర్గాన్ని సన్మానం చేయాలని నిర్ణయించుకొని ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన వారి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదములు. అదేవిధంగా మన పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ అయినా కూడా అందుకు పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి గారు కూడా, అన్న ఏం చేద్దాం, పైసలు లేవు కదా, ఎట్లా చేద్దామన్నా, ఇన్ని బల్బులు వేసినావు, బిల్లు ఇంత వస్తుంది, మరి ఎనిమిదోసారి చెప్తే ఇన్ని మీ చిన్న ఊరికి గిన్ని బల్బులు ఉంటే గింత బిల్లు ఎట్లా కడతారు మీరు అని అంటుండే. అన్న అంటే రాజు, ఇది మనం చేసే కార్యక్రమం, ఇది తప్పకుండా మనం చేయాలని రాజుగారితో చెప్పడము, రాజుగారు కూడా మన పంచాయతీకి తన వంతు బాధ్యతగా ఆయన భుజ స్కంధాల మీద వేసుకొని మన పంచాయతీకి సహకరించినందుకు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదములు. వార్డ్ మెంబర్లకి, ఇక్కడ ఉన్న యూత్ మెంబర్లకి, పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ గ్రామానికి ఉప సర్పంచ్ అయినప్పుడు అన్నతో ఎప్పుడు వెళ్ళినా కానీ ఫస్ట్లో బాగా రిస్క్ అయింది. కొత్త సర్పంచ్ ఈ గ్రామానికి వచ్చిన తర్వాత అక్కడ ఏది కూడా నా మీద బరువు పడకుండా తనే ఒంటరిగా పోరాటం చేసేవాడు. అక్కడ అందరు అనేవాళ్ళు, నేను పక్కన అక్కడ కూర్చుంటే అనేవాళ్ళు, మీ సర్పంచ్కి ఏమొస్తుందా, ఏం ఎత్తుకపోదామా ఊరికి అనే చూసే పనిలోనే ఉంటాడు, ఎటు పోయిండమ్మా అంటే అక్కడ పైన ఉన్నాడు అన్న అంటే ఇంక అదే పైరవలో ఉంటాడు అనేవాళ్ళు అందరూ. నాకు అప్పుడు సంతోషం అనిపించింది. ఈ చిన్న 2 గ్రామాలకి అప్పుడు ఈ ప్రజలకు కూడా సరిగ్గా తెలియదు, కానీ ఆయన ఒంటరి పోరాటంతో ఈ 2 గ్రామాలని వెలుగులోకి తీసుకొచ్చారని నేను భావిస్తున్నా. ఈ 5 సంవత్సరాలు తనతో ప్రయాణం చేస్తున్నప్పుడు తనకి ఎప్పుడు ఏం చేద్దామా, ఏమొస్తుందా, పోగొట్టుకోవద్దు, కానీ తన దగ్గర ఆర్థిక స్తోమత లేకపోయినా కానీ ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి దాన్ని పోగొట్టొద్దని, డబ్బులు వెనక ముందు వచ్చినా కానీ భారం అంతా తన మీద వేసుకొనైనా కానీ చేసేవాడు. అన్నీ తానై భరిస్తూ ఈ గ్రామంను ముందుకు నడిపించాడు అంటే అన్న గొప్పతనమే. మళ్ళీ గొడవలైనా ఏదైనా ఎవరికి ఎలా చెప్పాలనో వాళ్ళని చెప్పుకుంటూ నేను ఇక్కడ వచ్చి కూర్చొని చూస్తూ ఉండేదాన్ని. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వచ్చి సమస్య చెప్పేవాళ్ళు, కానీ ఎవరికి ఎట్లా చెప్పాలి, ఆ గొడవ ముందుకు పోకుండా తనను తాను తగ్గించుకుంటూ అన్ని పనులు తన మీదనే వేసుకొని ఈ 2 గ్రామాలను నడిపించినందుకు ఆయనకి ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువే. నా యొక్క చిన్న ఈ మనవిని మీరందరూ అన్న ఎప్పుడు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటూ మన గ్రామాలను ముందుకు తీసుకువెళ్ళాలని వేడుకుంటున్నా, ముగిస్తున్నా.